నేను జైలులో ఉండగానే ప్రతిపాదన అప్పుడే గట్టిగా వ్యతిరేకించాను. అందుకే నన్ను కేసీఆర్ నుంచి విడగొట్టాలని చూస్తున్నారు. నాకు బీఆర్ఎస్ లో కేసీఆర్ ఒక్కడే నాయకుడు. లేఖను బయట పెట్టేది ఎవరు చెప్పాల్సిందే. ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో విమర్శలు చేయిస్తారా? ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు. అయితే ఈమె జైల్లో ఉన్నప్పుడే పార్టీని బీజేపీలో కలిపే ఆలోచన చేస్తున్నట్టు అన్న మాట వాస్తవమా కాదా అంటే మాత్రం కేసీఆర్ బీజేపీలో కలిపే మనిషేనా? పార్టీని వేరే పార్టీలో విలీనం చేసే మనిషేనా? ఇది వాస్తవం ఎవరన్నా నమ్ముతున్నారా? ఇది మాత్రం అస్సలు వాస్తవం కాదు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలంగాణ ఇస్తా పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయన్నప్పుడే చేయని వ్యక్తి ఇప్పుడు పార్టీని గవర్నమెంట్ పోయినాక బీజేపీలో కలపమంటే బీఆర్ఎస్ పార్టీని దేశ్కి నేత, దేశ్కి ప్రధానమంత్రి కావాల్సిన వ్యక్తి పార్టీని బీజేపీలో కలిపేస్తాడా? అంత కుట్ర జరుగుతుందా? ఇవన్నీ వాస్తవాలు అనుకుంటున్నారా? కవిత చెప్పేది 100% అవాస్తవం. ఎందుకంటే కేసీఆర్ అలాంటి ఆలోచన ఎట్టి పరిస్థితిలో చెయ్యడు. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ 100%.